ఈ మధ్య కాలంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సంఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్కు చెందినవాడని పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. ఈ క్రమంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కరీనా కపూర్ను పోలీసులు అనుమానిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్గా మారాయి. ఎందుకంటే ఘటన జరిగిన తీరు, కరీనా కపూర్ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. వాస్తవానికి దాడి జరిగిన సమయంలో కరీనా తన సిస్టర్స్ తో పార్టీలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేసింది కూడా. అర్ధరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె ఆ సమయంలో సైఫ్ ని కారులో తీసుకెళ్లకుండా ఆటోలో ఎందుకు తీసుకెళ్లింది? ఆ ఆటోలో కూడా ఆమె సైఫ్ తో కలిసి రాలేదు. తన 7 ఏళ్ల కొడుకు సైఫ్ తో పాటు హాస్పిటల్కి చేరుకున్నాడు. కరీనా కపూర్ ఘటన జరిగిన రోజు తీరిగ్గా హాస్పిటల్కి చేరుకుంది. భర్తపై అంత పెద్ద దాడి జరిగింది, ప్రాణాలతో బయట పడతాడా లేదా అనే రేంజ్ టెన్షన్ అభిమానుల్లో ఉంది. అలాంటి టెన్షన్ కరీనా కపూర్ లో ఎందుకు లేదు అనేది ఇప్పుడు అందరిలో మెలుగుతున్న ప్రశ్న. ఇదిలా ఉంటే సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం, ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండింటికి ఎక్కడా పొంతన లేకుండా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనాతో పాటు వారి పని మనిషి కూడా చెప్తూ వస్తున్నారు. సైఫ్ పై దాడికి పాల్పడ్డ నిందితుడు షరీఫుల్ని ఓ గదిలో బంధించారు. బంధించినప్పటికీ కూడా అతను ఆ గది నుండి తప్పించుకున్నాడు. ఇది ఎలా సాధ్యపడింది? ఇంట్లో వాళ్ళు వదిలితే తప్ప అతను బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు కదా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో దొంగ చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు వేరువేరుగా ఉండడంతో పోలీసులు కూడా అనుమాన పడుతున్నారని తెలుస్తుంది. దాడి సమయంలో అక్కడ ఉన్న కరీనా, పని మనిషి ఇద్దరిని వేరువేరుగా విచారించిన తరువాత ఇద్దరిని ఒకేసారి విచారిస్తే మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో పోలీసులు అనుమానిస్తున్న అంశాలు ఏంటంటే, సైఫ్ కుటుంబం ఉన్న నివాసం గొప్ప సంపన్నులు ఉండే చోటు. ఇక్కడ హై లెవెల్లో సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి లోపలికి ప్రవేశించే అవకాశం అస్సలు లేదు. గాయపడిన సైఫ్ ను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆటోలో అతన్ని కూర్చోబెట్టి పని మనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయడం, సైఫ్ తో పాటు హాస్పిటల్కి వెళ్లకుండా 7 ఏళ్ల కొడుకునిచ్చి లీలావతి హాస్పిటల్కి పంపించడం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే కరీనా కపూర్ ని పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈ వార్తలు ఇప్పుడు పెద్ద చర్చను కలిగిస్తున్నాయి. కాకపోతే వీటికి ఎలాంటి అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు. కావాలనే కొంతమంది ఈ వార్తలను తప్పుగా ప్రచారం చేస్తున్నారా, లేదా ఈ కేసులో ఇప్పుడు వినిపిస్తున్న అనుమానాలన్నీ నిజంగా కన్సిడర్ చేయాల్సినవేనా అనే విషయాలు మాత్రం పూర్తి దర్యాప్తు తర్వాత తెలియాల్సి ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.